బిగ్ బాస్లో ఈ వారం ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయినా ఈ 7గురిలో ఎవరు ఇంటి నుంచి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్గా మారింది. ఈ 7గురిలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్లు సేఫ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన 3గురిలో వితిక డేంజర్ జోన్లో ఉంది. ఈ 3గురిలో చివరి స్థానంలో వితిక ఉందని సమాచారం. అనఫిషియల్ ఓటింగ్స్ ప్రకారం వితికాకి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయని వినిపిస్తోంది. ఇదిలా ఉంచితే బుధవారం ఎపిసోడ్లో ఆలీ వ్యవహార శైలి చర్చలకు దారితీసింది. బాబా భాస్కర్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఆయన పట్ల ప్రతికూలత వ్యక్తం చేస్తున్నారు. అసలే రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి అతనిలో చాలా మార్పు వచ్చింది. దానివల్ల ప్రేక్షకులు అతని పట్ల సానుకూలతగా లేరు. అదేగాక బాబా భాస్కర్ గురించి ఆయన మాట్లాడిన విధానం వల్ల ఓటింగ్లో చాలా మార్పులు వచ్చి చివరి స్థానానికి వచ్చేశాడు. దాంతో వితిక కొద్దిగా పైకెళ్ళింది. అయితే శివజ్యోతి ఏడుపు వల్ల కూడా ఆమె నష్టపోయిందని చెప్పాలి. ప్రతిసారి ఏడవటం ఆమెకి నెగిటివ్గా మారింది. ఈ ప్రభావం ఓట్లపై చాలానే పడింది. వీరిద్దరి వ్యవహారం ఇలా ఉండటం వల్ల వితిక చాలా లాభపడింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఆలీ చివరి స్థానంలో కొనసాగుతున్నాడు. బాబా భాస్కర్ గురించి శివజ్యోతితో మాట్లాడటం అతనికి పెద్ద మైనస్ అయింది. దానివల్ల ఆలీ డేంజర్ జోన్లోకి వచ్చేశాడు. ఇక శివజ్యోతి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరంగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ వారం ఆలీ ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఆలీతో పాటు శివజ్యోతి కూడా వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ రసవత్తరంగా మారనుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.